అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరో చేసినటువంటి యాక్సిడెంట్ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆరో, అతనికి 18 ఏళ్ళు, పిల్లోడి పైన మర్డర్ కేసు ఎలా పెడతారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ యాక్సిడెంట్ కానీ ఇటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి కేసుల్లో వయసు పరిమితి ఉంటుందా, ఉంటే ఎంత? రెండోది, ఇక్కడ మర్డర్ కేసు అని చెప్పేసి ఆయన అంటున్నారు. నిజంగా మర్డర్ కేసు పెట్టారా? పెడితే కనుక అది మర్డర్లోకి రాదు కదా, టు బీ ఫ్రాంక్ అది యాక్సిడెంట్. సో ఎందుకు ఆ విధంగా చేశారు? హిట్ అండ్ రన్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్యటనకి వెళ్ళినా, ఎక్కడ మీడియాలో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఒక వారం రోజులు సరిపడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతూనే ఉంటాయి. ఆ స్క్రిప్ట్ ఎవడిస్తాడో మనకు తెలియదు, కావాలని ఇస్తున్నాడా చేస్తున్నాడా తెలియదు. సార్, సారీ టు డిస్టర్బెన్స్ సార్. ఫస్ట్ మీరు అన్నది హిట్ అండ్ రన్ అధ్యక్షుడు అన్నారు, అంటే ఏ విధంగా హిట్ అండ్ రన్? ఇప్పుడు ఈయన సమర్థించింది హిట్ అండ్ రన్ కేసులో సమర్థిస్తున్నాడు. మొన్న సింగయ్య, నిన్న దానయ్య, రేపు ఎవరయ్యా అనేది నా ఆవేదన. అంటే సింగయ్యని టైర్ కింద నిమ్మకాయ నలిపినట్టు తొక్కేసి తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. ప్రాథమిక కర్తవ్యం ఏంటి? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. అది విస్మరించారు. అదే ఫార్ములాని సీదిరి అప్పలరాజు ఫాలో అయ్యాడు. ఇంకొద్దిగా 2 స్టెప్పులు ఎక్కువ ఫాలో అయ్యాడు. అది కూడా విశ్లేషణ చేద్దాం. సరే, మత్స్యకారుల ఓదార్పు కోసం మొన్న వెళ్ళాడు. అంతవరకు ఓదార్చి వచ్చి ఉంటే బాగుంటుండే. సరే, వాళ్ళకి చేసింది ఏం లేదు. ఆయన దిగే టయానికి మత్స్యకారులకి 235 కోట్ల బాకీ పెట్టేసి పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చి నాకు క్లియర్ చేసింది, అది వేరే విషయం. దాన్ని కూడా నేను తప్పు పట్టడంలా. తిరిగి అంతవరకే ఆగిపోయి ఉంటే బాగుండేది ఈయన ప్రస్తావన. ఎట్లా అంటే, అనుకోకుండా సీదిరి అప్పలరాజు విషయం ప్రస్తావనకి తీసుకొచ్చి ఆయన మానాన ఆయన ఏదో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసుకుందామని శ్రీకాకుళంలో తలదాచుకుంటే ఇది రాష్ట్ర స్థాయి ఇష్యూగా ఆయన మాట్లాడేసరికి పెద్దదైపోయింది. అంటే అప్పటిదాకా అంత ఎఫెక్టివ్గా లేదా సార్? అంటే ఆ జిల్లాలకో ఏదో నడుస్తుంది ఇష్యూ. ఎప్పుడైతే ఈయన పబ్లిక్లో మాట్లాడినప్పుడు ప్రెస్లో జగన్ రెడ్డి గారు, అది రాష్ట్ర స్థాయిలో భారీగా చర్చ జరుగుతుంది, జరిగేటట్టు చేశాడు. అంటే ఈయన ఆయన ఇరికించాడా అని కూడా అనుమానం వస్తూ ఉంది. సరే, ఈయన మాట్లాడిన మాటలు తీసుకొని మనం విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా. 18 years పిల్లోడబ్బా, పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే కేసు పెడతారా? సీదిరి అప్పలరాజు మన మత్స్యకారుల కుటుంబం, మాజీ మంత్రి, మత్స్యకారుల శాఖ మంత్రి, వాళ్ళ కొడుకు మీద కేసు పెడతారా? యాక్సిడెంట్లు అవ్వవా? అవుతాయి. అయితే కేసు పెడతారా? 18 ఏళ్ళ పిల్లోడు మర్డర్ కేసు పెట్టారు. వెంటనే 1 నిమిషం గ్యాప్ ఇచ్చి హోమిసైడ్ కేసు పెట్టారు. అట్లా ఎట్లా పెడతారు? ఇది ఆయన మాట్లాడిన మాటల్లో కీ పాయింట్స్. ఇప్పుడు పిల్లోడి డెఫినేషన్కి వద్దాం. ఆయన 2-3 సార్లు చెప్పాడు కాబట్టి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి పొలిటికల్ మెచ్యూరిటీ ఉంటుంది అని డిసైడ్ చేసి ఓటు హక్కు కల్పించబడింది రాజ్యాంగంలో. 18 years అంటే ఓటు హక్కు వచ్చింది కాబట్టి పిల్లోడు డెఫినేషన్ కిందకి రాడు. ఆర్మీలో, మిలిటరీలో, సైన్యంలో చేరాలంటే 18 years ఉంటే సైన్యంలో చేర్చుకుంటారు. అంటే పిల్లోడు కాదుగా. 18 years కంప్లీట్ అయితే ఓటు హక్కు ఇస్తారు. అంటే పిల్లోడు కాదుగా. 18 years దాటితే మేజర్ అంటారు, మైనర్ అని అన్నారుగా. అసలు పిల్లోడా పెద్దోడా, మేజరా మైనరా పక్కన పెడితే ఎవరైనా, అంటే అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అటువంటి సందర్భాల్లో ఇన్వాల్వ్ అయితే కేసు పెట్టరా, పెట్టకూడదా? బాల నేరస్తులు ఉంటారుగా మనకు కూడా. అంటే నేరస్తులుగా పరిగణించబడితే పిల్లోడా పెద్దోడా ఎవరైనా సరే, ఏ కులం అయినా సరే కేసు పెట్టాలి కదా. మరి ఈయన చెప్పే రాజ్యాంగం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ పిల్లోడి మీద కేసు పెట్టకపోతే, పెట్టకూడదు అని ఈయన అంటే, కోడి కత్తి సీను ఈయన కేసు పెట్టించాడు. ఎన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు. ఆ రోజు కేసు పెట్టినప్పుడు అతను పిల్లోడే, 18 years. మరి ఆ రోజు అతని మీద కేసు ఎందుకు పెట్టారు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు? పిల్లోడి మీద పెట్టొద్దు అంటున్నాడుగా. మరి ఈయన మీద మర్డర్ కేసు పెట్టారు అంటున్నారు. మర్డర్ కేసు అంటే సెక్షన్ 302. ఈయన మీద పెట్టిన కేసు అది కాదు సెక్షన్.
ఈయన యాక్సిడెంట్ అయిన వెంటనే ప్రాథమిక కర్తవ్యం ఏంటి, ఎవడైతే ఇబ్బంది పడ్డాడో బాధితుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలా, పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలా, రెండు ఉల్టా చేశారు. తీసుకెళ్ళా హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్లో లొంగిపోకుండా వేరే సిద్ధార్థ అనే ఒక వ్యక్తిని పాత్రని ప్రవేశపెట్టి ఆయన చేత లొంగిపోయేటట్టు చేశారు, మ్యానిపులేట్ చేశారు. 35 మినిట్స్లో సీదిరి అప్పలరాజు రంగంలోకి దిగి స్కోడా కారులో వచ్చి, ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈయన కనుక అక్కడే లొంగిపోయి ఉంటే ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టి ఉంటే యాక్సిడెంట్ అంటే కావాలని చేయరు, కానీ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. అది అక్కడ సూక్ష్మంగా శాస్త్రం ప్రకారం, న్యాయశాస్త్రం ప్రకారం. సో ఇప్పుడు ఈయన చేసింది ఏంటి, హిట్ అండ్ రన్ విషయంలో ఈయన చేసింది అది. అందులో సెక్షన్ 106 క్లాస్ 2 ప్రకారం సెక్షన్ కింద కేసు పెట్టారు ఈ సీదిరి అప్పలరాజు కొడుకు మీద. అంటే అది మ్యాక్సిమం 10 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అదే లొంగిపోయి ఉంటే మ్యాక్సిమం 5 years. తర్వాత ఈ సిద్ధార్థ అన్న వ్యక్తి పోలీసుల్ని మ్యానిపులేట్ చేసి మోసగించి అందులో ఇరికించారు కాబట్టి అతను A2. ఈ అన్ని వ్యవహారాల్లో పోలీసుల్ని మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చి కేసుని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేశారు ఆ సీదిరి అప్పలరాజు. అందుకే ఆయన A3. ఆయన మీద కూడా సెక్షన్ 61 క్లాస్ 2, సెక్షన్ 254, 259, 256 కింద సెక్షన్స్ కింద కేసు పెట్టారు. ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మీద కూడా 7 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయలేదు, కానీ ఎప్పుడో ఈరోజో రేపు అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఆయన 1 లొంగిపోవటం, 2 బెయిల్ వచ్చేంత వరకు లొంగకుండా దొరకకుండా తప్పుకోవటం, బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత లొంగిపోవటం, ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఏదేమైనా కూడా ఆయన అరెస్ట్ చేయటం, లొంగిపోవటం అనేది అనివార్యమైన పరిస్థితి. ఈ కేసులో బెయిల్ ఇవ్వరు. ఆయన ఇంత మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసినటువంటి వ్యక్తి ఆయన వెంటనే ఆ దానయ్య అనే బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికి ఉండేవాడో కదా, అది ఎందుకు చేయలే. రెండోది, మానవత్వం మంట కలిసింది జగన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అని ఎందుకు అంటున్నానంటే, ఈయన ఇంత జరిగిన తర్వాత 1,50,000 ఇచ్చి మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత లోకాయుక్తలో మొత్తం 8.5 లక్షలకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది ఒక పార్ట్. 1,50,000 ఇచ్చారు. సెకండ్ పార్ట్ ఎవరికి సార్, సిద్ధార్థగా లేదంటే బాధితుడిగా? బాధితుడి కుటుంబానికి. సీదిరి అప్పలరాజు ఏం చేశాడంటే, మీరు కేసు విత్డ్రా చేసుకోండి లోకాయుక్తలో, మా వాడి మీద కేసు రాకుండా చేయండి, దానికోసం 1,50,000 అడ్వాన్సు, టోటల్ 8.5 లక్షలు సెటిల్మెంట్ అయినాక లోకాయుక్తలో మీకు ఇస్తా అని ఒప్పందం రాసుకున్నారు ఇన్ రైటింగ్. దీంట్లో ఇంకొక దారుణమైన మానవీయ కోణం ఏంటంటే, ఆ చనిపోయిన భార్యని వీళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టమన్నాడు. ఎందుకు సార్ పని మనిషి? ఎందుకు? డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది కదా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వేరే విధంగా ఇవ్వచ్చు కదా. పని మనిషిగా పెట్టమని అడుగుతాడా? పైసలు ఇచ్చి కొనేస్తాడా? అంటే చిన్న చూపా? నెక్స్ట్ పాయింట్, జగన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ మత్స్యకారుల కుటుంబం అంటాడు. దానికి యాక్సిడెంట్కి చనిపోవటానికి కేసుకి లింక్ ఏంటి? అంటే ఈ కులం వాళ్ళు అయితే కేసు ఉండదు, ఆ కులం వాళ్ళు అయితే కేసు ఉంటుందా? కుల ప్రస్తావన పదే ఎందుకు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు? మాజీ మంత్రి కొడుకు అయితే కేసు పెట్టరా? వాట్ ఈస్ దిస్? ఈయన ఇలా అన్న తర్వాత ఈయన ఆశించింది ఏంటంటే, పక్కనున్న మత్స్యకారులంతా మద్దతు ఇస్తారు, బలం వస్తుందని. పిటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ ఆ పర్టికులర్ నియోజకవర్గంలో చనిపోయిన వ్యక్తి దానయ్య యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అక్కడ యాదవ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓటర్స్. 3 రోజుల నుంచి రోడ్డు మీద ఒకటే ధర్నా. బూమ్ ర్యాంగ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. అంటే ఎక్కడో గోటితో పోయేదాన్ని గొడవలాగా తీసుకొచ్చాడు. చిన్న విషయాన్ని పెద్దదా చేశాడు. దీనివల్ల వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఈయన బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా, ఎందుకు పరామర్శించలేదు? అంటే సింగయ్య వాళ్ళ కుటుంబాన్ని ఎట్లయితే పరామర్శించలేదు, వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు తర్వాత, అది వేరే విషయం. కుటుంబాన్ని పరామర్శించాలా? లేదు అనుకుందాం. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం ప్రకటించాలిగా, మానవత్వం ఉంటే ప్రకటించాల. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మానవీయ కోణంలో 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మరి బాధిత కుటుంబం పట్ల ఈయనకు వ్యవహరించిన శైలి, ఈయన మెంటాలిటీ ఏంటి? అది ఏ విధంగా అర్థం చేసుకోవాలా? అంటే ఒక మనిషిని చావుకి కారణమైన వ్యక్తిని మాజీ మంత్రి అని చెప్పి ఒక కులం కార్డు తీసి వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతుగా మాట్లాడితే ఏమిటిది రాజకీయం? ఏంటి కుట్ర? ప్రజల్లో కులాల పేరుతో ఎందుకు కుంపటలు పెడుతున్నారు? నేరానికి దీనికి సంబంధం ఏంటి? అటువంటి వ్యక్తులను ఎందుకు సమర్థిస్తున్నాడు? గంజాయి బ్యాచ్ని సమర్థిస్తాడు,
అక్రమాలు చేసి జైలుకి వెళ్తే సమర్థిస్తాడు. ఇప్పుడు ఎవరన్నా చావుకి కారణమైతే వాళ్ళని సమర్థిస్తాడా? చనిపోయిన బాధితులకు గదా అండగా ఉండాలి. ఇది ఈయన మెంటాలిటీ అనేది మనకి క్రూరత్వమైన ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీకి ప్రతిరూపమే. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రేపు ఏదేమైనా కూడా A1, A2, A3 సిద్ధార్థ కావచ్చు, అరవ కావచ్చు, అప్పలరాజు కావచ్చు, ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే ఈయన పెద్ద ఎత్తున ప్రెస్లో మాట్లాడాడు, అరెస్ట్ అవ్వక తప్పదు. సార్ మరి సిద్ధార్థను ఒప్పించారు కదా, సో అతను కూడా తప్పే అంటారా? ఒప్పుకుంటా అంటే సిద్ధార్థ అనే అతను పోలీసుల్ని మోసం చేశాడు. ఆయన చేయకుండా చేశానని చెప్పి ఆయన మీద వేసుకొని కేసుని మార్చేసే విధంగా ప్రయత్నం చేశాడు. ఇట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 61 Clause 2. సో అది ఆయన మీద A2 కింద పెట్టారు. ఈ అప్పలరాజు ఇదంతా చేసి నడిపించారు కాబట్టి ఆయన కూడా A3 కింద పెట్టారు. ఏదేమైనా అల్టిమేట్గా నేనేమంటానంటే ఈ మొత్తం వ్యవహారంలో జగన్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రి పిల్లోడైతే కేసు పెట్టొద్దు అని అనటంలో మీనింగ్ ఏంటి? మరి గతంలో ఆయన చేసింది ఏంటి? ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? నెక్స్ట్, ఇటువంటి వ్యక్తుల్ని సమర్థించే విధంగా మాట్లాడవచ్చునా? బాధిత కుటుంబానికి ఈయనేం పరామర్శ ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఇలా చేసేది ఉండే కదా అనేది నా ఆవేదన. సో మరి దీనికి ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు సార్, సో ఖచ్చితంగా దీనికి బెయిల్ అయితే రాదు అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళు దానికి ఎలాగ అఫెండ్ చేసుకుంటారు, అసలు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఎలా చేసుకోవడానికి ఏం లేదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు ముందు మేనేజ్ చేయాలని చూసిన తర్వాత 10వ తారీఖు జూలైన యాక్సిడెంట్ అయింది నైట్ 9 o'clock. 12వ తేదీ వరకు పోలీసులు మేనేజ్ చేసే పనే చేశారు. ఇట్ ఈజ్ రాంగ్ విత్ ద పోలీస్. అంటే సీదిరి అప్పలరాజు పోలీసులు మేనేజ్ చేశాడు. ఇది స్పష్టం. పోలీసులు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సిద్ధార్థ జైలు స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎలా ఇస్తారు స్టేషన్ బెయిల్? నంబర్ 2, ఆ స్పాట్లోకి వెళ్ళి పంచనామా ఎందుకు చేయలేదు? ఆ తర్వాత CCTV ఫుటేజెస్ రావటం వల్ల 12వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 10వ తారీఖు, 12వ తారీఖు దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు వస్తే దర్యాప్తు స్టార్ట్ చేశారు. పోలీసుల వైఫల్యం. రెండోది, ఈయన 6వ అనే అతను ఫిట్ ఫర్ రిమాండ్ అని సర్టిఫై చేసినాక రిమాండ్కి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత శ్రీకాకుళంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ గాయాలు ఉన్నాయనే పేరుతోటి VIP ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇవ్వకూడదు కదా రిమాండ్లో ఉన్న వ్యక్తికి. రెండోది, బయట నుంచి ఫుడ్ సప్లై జరిగింది భారీ ఎత్తున. అంటే అక్కడ మళ్ళీ మేనేజ్ చేశారు. ఇట్లా వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల ద్వారా అధికార దుర్వినియోగం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి మాయా చేస్తూ ఉంటే సామాన్యులకి ఎక్కడ జరుగుతుంది న్యాయం? అటువంటి సమర్థించే వ్యక్తులు సమాజంలో రాజకీయాల్లో అవసరమా అనేది నా ఆవేదన. ఓకే, చూసారు కదండి, ఒక నేరం చేసిన వ్యక్తి చిన్నపిల్లాడైనా పెద్దవాడైనా ముసలివాడైనా ఎవరైనా సరే నేరం నేరమే. దానికి తగ్గట్టు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఒక కులానికి సంబంధించో లేదంటే ఒక వయసుకు సంబంధించితో మరి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొత్త రవీంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.